నీకు విషయం అర్థం కావడం లేదు. వాడు పట్టుబడిపోయాడన్న ఉక్రోషంతో తప్పు చేయలేదని మనల్ని నమ్మించడం కోసం పనికిమాలిన నాటకాలన్నీ ఆడుతున్నాడు. వాడి గురించి ఇంకేం మాట్లాడుకో. వాణ్ణి ఏం చేయాలో, ఎలా దారిలోకి తేవాలో నాకు తెలుసు. ఏమండి, మీరు ఆవేశంలో అతనితో గొడవపడి ఏం చేసినా సరే అతనింకా చేదాటిపోతాడు. నాకింకొక్క అవకాశం ఇవ్వండి. సుధీని మంచితనంతోనే మార్చగలను. అన్నింటికీ మంచి మాటలు పనిచేయవు మధు. వాడికి ఎలా చెప్పాలో, వాడిని ఎలా దారిలోకి తీసుకురావాలో నాకు తెలుసు. ఈ విషయం నాకు వదిలే. లేదు, మీరు ఆవేశంలో సుధీర్ దగ్గర కఠినంగా వ్యవహరిస్తారు. దాంతో అతను ఇంకా తిరగబడతాడు. వాడు తిరగబడితే వాడి కొమ్ములు ఎలా విరిచేయాలో నాకు తెలుసు. ఇదిగో చూసారా, ఎంతసేపు మీరు అతని మీద కోప్పడుతూ బెదిరించి భయపెట్టి అతన్ని దారిలోకి తీసుకురావాలనుకుంటున్నారే గాని ఓపిగ్గా అతని గురించి ఆలోచించి ఏం చేస్తే అతను దారిలోకి వస్తాడో మీరు ఆలోచించడం లేదు. అందుకే చెప్తున్నాను, సుధీర్ విషయం నాకు విడిచిపెట్టండి. నేనతన్ని సరిచేస్తాను. దయచేసి ఈ విషయంలో నువ్వు కలుగు చేసుకోకు. వాణ్ణి ఏం చేయాలో, ఎలా దారిలోకి తీసుకురావాలో నాకు తెలుసు. రేపొద్దున్నే చూస్తాను. ఇంతటితో ఈ విషయం వదిలేసి. పోనీ మీరేం చేయదలుచుకున్నారో అదైనా చెప్పండి. ఏం చేయాలో నాకు తెలుసు. నీకేం చెప్పక్కర్లేదు.